హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న బుట్టా హ్యాండ్స్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే ఈ ఫుల్ డ్రెస్ది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ బుట్టా హ్యాండ్స్ రెడీ చేసుకోవడం కోసం ఫస్ట్ నార్మల్ బేసిక్ హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఆ నార్మల్ బేసిక్ హ్యాండ్ని బేస్ చేసుకొని బుట్టా హ్యాండ్స్ని కట్ చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఫస్ట్ టైం కట్ చేసినా చాలా ఈజీగా వస్తుంది హ్యాండ్స్ ఫినిషింగ్ లుక్ అనేది. అండ్ ఇక్కడ నార్మల్ బేసిక్ హ్యాండ్ కట్ చేయడానికి ఒక పేపర్ని తీసుకొని ఆ పేపర్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని పేపర్ పైన మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా పేపర్ పైన ఫోల్డింగ్ ఉన్న వైపున మీకు ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇది షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మీ ఆర్మ్హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని మీ ఆర్మ్హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ అనమాట, హ్యాండ్ షేప్ మార్చేసుకోవడానికి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నా. ఇది హ్యాండ్ డౌన్ పాయింట్. చిన్నపిల్లలకి అయితే కనుక 2.5 ఇంచ్ 2 ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనం పెట్టుకున్న హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా హ్యాండ్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్స్ కనిపించకుండా హ్యాండ్ లెంత్ అనేది 2.5 ఇంచెస్ పెడుతున్నాను. నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ మనం చాలా చిన్నగా పెట్టుకున్నప్పుడు ఆర్మ్ హోల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటే. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఆర్మ్ హోల్ లెంత్ సపరేట్గా పెట్టుకొని మన ఫుల్ లెంత్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్కి ఈ విధంగా మార్క్ చేసుకొని పైన కింద కూడా ఈ విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ని మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా లావుగా ఉన్న సన్నగా ఉన్న వాళ్ళకైనా నార్మల్ బేసిక్ హ్యాండ్ షేప్ కట్ చేసుకునే విధానం ఇది షార్ట్ హ్యాండ్స్కి. అండ్ ఇక్కడ పేపర్ ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ అయి ఉన్నప్పుడే ఒక సైడ్న ఈ విధంగా ఖర్చు ఉన్న పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ ఫోల్డింగ్ అంటే హ్యాండ్ మిడిల్ పాయింట్ దాకా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకొని కట్ చేస్తాను. ఇది హ్యాండ్ లో అంటారు. హ్యాండ్ లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఉండే వైపున ఈ హ్యాండ్లో వచ్చే విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్లో పెట్టుకోవడం వల్ల మనకి తిత్తులు లేకుండా అవుట్లుక్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఒక సైడ్ ఏమో హ్యాండ్లో అనేది ఉండదు, ఒక పార్ట్కి హ్యాండ్లో అనేది ఉంటుంది. సో ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ కటింగ్ ఏం చేయకుండా వెడల్పు ఎక్కువ లెంత్ కూడా మనకు కావాల్సిన హ్యాండ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా ర్యాండమ్గా ఒక ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నా. అది కూడా ఎలా అంటే మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా, బేసిక్ హ్యాండ్ పేపరు, ఆ పేపర్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన పెట్టుకున్నప్పుడు ఆ బేసిక్ పేపర్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఫ్యాబ్రిక్ లెంత్ ఎక్కువ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. అంటే ర్యాండమ్గా తీసుకున్నాను నేను ఫ్యాబ్రిక్ని. తర్వాత ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసే విధంగా తీసుకొని మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్కి చివరన మనం కట్ చేసుకున్న బేసిక్ హ్యాండ్ పేపర్ని ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్కి మడత ఉన్న వైపు దగ్గర నుంచి 6 ఇంచెస్ అవసరం లేదండి, 5 ఇంచెస్ వదిలేస్తే సరిపోతుంది. ఈ 5 ఇంచెస్ అనేది కుచ్చు కోసం అనమాట. ఒకవేళ చిన్నపిల్లలకైతే 3 ఇంచెస్ అలా వదిలేస్తే సరిపోతుంది. బుట్టా హ్యాండ్స్కి కుచ్చు ఉండిద్ది కదా, ఆ కుచ్చు కోసమని ఒక 5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో సేమ్ అంతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా తీసుకున్నాను నేను. ఈ విధంగా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని చివరలు 2 ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా ఉండడం కోసం జస్ట్ రెండింటిని కలిపి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేశాను. లైనింగ్ జాయింట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మడత ఉన్న వైపు దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను నేను. ఈ 5 ఇంచెస్ ఏంటి అంటే కుచ్చు పెట్టుకునే పార్ట్ అనమాట. ఒకవేళ చిన్నపిల్లలకి అయితే చెప్పాను కదండి, మడత ఉన్న దగ్గర నుంచి 3 ఇంచెస్ అలా కుచ్చు పెట్టుకోవడానికి ఈ విధంగా పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా కింద పక్క కూడా నేను మార్క్ చేస్తున్నాను అనమాట. అంటే ఫ్యాబ్రిక్ మడత ఉంది కదా, సో మడతని
కింద వైపు కూడా మార్చేసి ఈ విధంగా మార్చేస్తాను. ఇప్పుడు ఈ 2 గీతలకి మధ్యలో ఉన్న పార్ట్ కూర్చోబెట్టుకునే ప్లేస్ అనమాట. ఇది కరెక్ట్గా మిడిల్లో వస్తుంది. మిడిల్లో రావడానికి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా చాక్ పీస్ మార్కింగ్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ మార్క్ పెట్టిన దగ్గర నుంచి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఈ మిడిల్లో ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని కింద వైపున కూడా ఫ్యాబ్రిక్కి మంచి వైపునే కింద వైపున కూడా సేమ్ ఇదే విధంగా, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో కుచ్చు పెట్టుకోవాలి. పైన కుచ్చేమో రైట్ సైడ్కి ఉంటే కింద ఉన్న కుచ్చేమో లెఫ్ట్ సైడ్కి ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా కుచ్చు పెట్టుకోవడం వల్ల బుట్ట హ్యాండ్స్ అనేది బౌన్సీగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా కింద వైపున కూడా కుచ్చు ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పైన కుచ్చు ఏ విధంగా అయితే వచ్చిందో అండ్ మనం చాక్ పీస్ మార్కింగ్ గీసుకున్నాం కదా, మధ్యలో ఒక బాక్స్ లాగా ఆ మధ్యలో మాత్రమే కుచ్చులు రావాలి అని చెప్పేసి కరెక్ట్గా ఆ మిడిల్ పార్ట్ మాత్రమే ఈ విధంగా కింద వైపున కూడా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అండి. సో పైన కింద కూడా ఈ విధంగా కుచ్చులు పెట్టాను. కుచ్చు పెట్టిన తర్వాత కింద మనం కుచ్చు సపరేట్గా జాయిన్ చేసాం కదా, ఆ కుచ్చు సపరేట్గా జాయిన్ చేయడం కోసం నేను ఇక్కడ 1.5 ఇంచ్ లెంత్ 1.5 మీటర్ వెడల్పు అనమాట. అర్థమవుతుంది కదా, ఈ లెంత్ ఏమో ఇది లెంత్ అంటారు. నేను ఈ విధంగా లెంత్ చెక్ చేసుకున్నాను. 1.5 ఇంచ్ లెంత్ పెట్టి 2 చివర్ల జిగ్జాగ్ చేశాను. లేదు మీకు అలా సరిపోవట్లేదు అనుకుంటే 2 ఇంచెస్ లెంత్ పెట్టండి. 2 ఇంచెస్ లెంత్ పెట్టి 2 చివర్లు ఈ విధంగా జిగ్జాగ్ చేసుకున్నాను. జిగ్జాగ్ చేసిన తర్వాత వెడల్పు ఏమో 1.5 మీటర్ అనమాట. 1.5 మీటర్ వెడల్పు ఉండే బారుగా ఉండే ఒక పీస్ తీసుకొని ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటున్నాను అనమాట. 1.5 ఇంచ్ లెంత్ 1.5 మీటర్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా 2 చివర్లు లెంత్ ఉన్న వైపున 2 చివర్లు జిగ్జాగ్ చేసుకొని ఈ విధంగా వెడల్పు ఉన్న సైడ్కి కుచ్చు పెట్టుకుంటూ నీట్గా ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కుచ్చు పెట్టిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకైతే 80 సెంటీమీటర్స్ లేదంటే 1 మీటర్ అలా పడుతుంది. డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీని బట్టి ఉంటుందన్నమాట. ఈ కుచ్చు పెట్టే పార్ట్ హ్యాండ్స్ పార్ట్ కూడా. సో ఈ కుచ్చు పెట్టిన క్లాత్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని కుచ్చుని సపరేట్ చేసుకున్నా 2 హ్యాండ్స్కి సరిపోయే విధంగా. సో ఇప్పుడు ఈ హ్యాండ్కి కరెక్ట్గా బుట్ట ఉన్న దగ్గర కుచ్చు మనం ఎక్కడైతే పెట్టా ఆ కుచ్చు పెట్టిన దగ్గర 2 చివర్లు పట్టుకొని కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టా. అండ్ కింద కుచ్చు ఉంది కదా, ఈ కుచ్చు కూడా కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఇది అనేది పెట్టుకున్నాను. మిడిల్ పాయింట్ పెట్టి పైన మెయిన్ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ షేప్కి ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఈ కింద కుచ్చు ఉంది కదా, కుచ్చు కూడా మిడిల్ పాయింట్ ఫ్యాబ్రిక్స్ 2 కూడా మంచి వైపు ఉండే విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించేట్టుగా అనమాట. ఇది మంచి వైపు, కుచ్చుకి ఇది మంచి వైపు అనమాట. కుచ్చుకి మంచి వైపున అండ్ అలాగే హ్యాండ్ షేప్ కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని సేఫ్టీ పిన్ ఒకటి ఈ విధంగా పెట్టేసి నీట్గా స్ట్రైట్గా ఈ కుచ్చు మొత్తాన్ని కూడా ఈ విధంగా హ్యాండ్ షేప్కి కింద స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని నీట్గా ఈ బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కుచ్చు అనేది అటాచ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో ఈ విధంగా మొత్తం కూడా బారుగా కుచ్చు పెట్టేసిన తర్వాత ఈ కుచ్చుని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అనమాట. కుచ్చు పెట్టేసిన తర్వాత కుచ్చు మొత్తాన్ని ఓపెన్ చేసిన కుచ్చుకి కింద ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చునేమో పైన హ్యాండ్ ఉన్న వైపుకి పెట్టేశాను. హ్యాండ్ ఉన్న వైపు అంటే మీకు హ్యాండ్ లెంత్గా ఉంది కదా, ఆ లెంత్గా ఉన్న పార్ట్ సైడ్ ఆ కింద వైపు ఉండే ఖర్చు మొత్తం కూడా హ్యాండ్ వైపు వెళ్ళే విధంగా పెట్టి ఈ విధంగా కుచ్చు పైన పైకి లెగకుండా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీనికి లేస్ అనేది వేసుకోవాలి. అండ్ ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ పెట్టినప్పుడు ఏదైనా లేస్ అయినా అంచైనా వేసుకుంటేనే లుక్ వైజ్గా బాగుంటుంది. అండ్ చివర్లో కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా స్టిచ్ చేయకుండా, దాన్ని లోపల వైపుకి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసి నేను తీసుకున్న లేస్కి ఒక చివరన ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఎడ్జ్కి వచ్చేలాగా లేస్ని పెట్టుకొని ఒక చివర మొత్తం బారుగా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. కరెక్ట్గా మనకి
హ్యాండ్కి కుచ్చు ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ స్టిచ్ వచ్చిన దగ్గరే ఆ స్టిచ్ పైన ఈ విధంగా పైన లేస్ని ఈ విధంగా పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. బారుగా చివర్లో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తా. అండ్ లేస్కి ఇంకొక వైపున రెండు చివర్లా కూడా నీట్గా ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ ఏ విధంగా మార్చేయాలో చూద్దాం. హ్యాండ్ షేప్ మార్చేయడానికి కరెక్ట్గా హ్యాండ్ మిడిల్ పాయింట్ ఎక్కడుంది అనేది మార్చేసుకొని మనం ఫస్ట్లో కట్ చేసిన బేసిక్ హ్యాండ్ షేప్ ఉంది కదా పేపర్ పైన, ఆ పేపర్ని ఈ విధంగా కింద అంచు పైన వచ్చే విధంగా నీట్గా పెట్టుకొని పేపర్ కదలకుండా నీట్గా ఈ విధంగా పట్టుకొని పైన హ్యాండ్ షేప్ని నీట్గా మార్చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ ఎప్పుడైనా కూడా ఈ విధంగా మార్చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలండి, హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే కట్ చేసుకోండి. ఈ విధంగా మార్చేసిన తర్వాత చాక్ పీస్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక స్టిచ్ వేస్తాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం అండ్ అలాగే కుచ్చులన్నీ కూడా జారిపోకుండా ఉండడం కోసం కుచ్చులన్నిటినీ కూడా నీట్గా పెట్టుకుంటూ మనం గీసుకున్న చాక్ పీస్ మార్కింగ్ పైన ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ ఏ విధంగా అయితే చేశానో ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి మొత్తం చుట్టూరు ఎడ్జ్ మొత్తాన్ని కట్ చేశాను. కాకపోతే కుచ్చు ఉన్న పార్ట్ ఉంది కదా, కుచ్చు ఉన్న పార్ట్ దగ్గర మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ దాకా కొంచెం పైకి వచ్చేలాగా పెట్టా. ఈ విధంగా పెట్టడం వల్ల హ్యాండ్స్ మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం బౌన్సీగా ఉంటాయి. మరీ ఎక్కువ బౌన్సీగా వచ్చినా నాకు నచ్చదు. సో అందుకే కొంచెం బౌన్సీ వచ్చేలాగా ఒక 1/2 ఇంచ్ పెట్టాను. సో హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా ఉంది. హ్యాండ్స్ని ఇప్పుడు డ్రెస్కి ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. హ్యాండ్ షేప్ని ఈ విధంగా డ్రెస్కి మంచి వైపు అండ్ అలాగే హ్యాండ్ షేప్కి మంచి వైపు ఒకే సైడ్ ఉండేలా పెట్టి హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి డ్రెస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. నార్మల్ డ్రెస్సెస్కి నార్మల్ హ్యాండ్స్ అంటే ఎప్పుడు మామూలుగా హ్యాండ్స్ ఏ విధంగా అయితే జాయిన్ చేస్తామో అదే విధంగా ఈ డ్రెస్కి కూడా హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పరంగా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను. సో ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది, మరీ ఎక్కువ బౌన్సీగా లేకుండా. అండ్ అలాగే ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఫిట్టింగ్ నార్మల్గా అన్ని డ్రెస్సెస్కి ఏ విధంగా అయితే పెడుతున్నామో సేమ్ అదే విధంగా అండి, సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది పెట్టుకొని దాని మీద స్టిచ్ చేయడం అంతే. సో వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.